మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా నా నివాళి అర్పిస్తున్నాను. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, తెలుగు రాష్ట్రాల్లో పరిణామాలు, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రాజకీయాలు, వీటిని పరిశీలిస్తే ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారు ఆయన అనుసరించిన విధానాలు, ఆయన చెప్పిన విషయాలు, ఆయన ప్రవర్తించిన తీరు ఇవన్నీ కూడా ఇప్పుడు బాగా రెలవెంట్ అనిపిస్తుంది. ఎందుకంటే అబద్ధం ఆడకూడదు, మాట కట్టుబడి ఉండాలి, అలాగే చెప్పిన వాగ్దానం నెరవేర్చాలి, ప్రజల్ని హింసించకూడదు, మోసం చేయకూడదు, ఇలాంటి విధానాలతో ఆయన ప్రజల్ని ఆకట్టుకున్నారు. పోలవరం, పులిచింతల, ఇలా రాయలసీమలోని అనేక ప్రాజెక్టులని ఆయన శ్రీకారం చుట్టి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ఈ స్థితిలో ఉండడానికి కారణమయ్యారు. ఎందుకంటే నాకు ఆయనతోటి వ్యక్తిగతంగా కూడా పరిచయం ఉంది. ప్రాజెక్టుల విషయంలో ఆయన చేసిన కృషి ఖచ్చితంగా ప్రశంసనీయం, అభినందనీయం. దానికి సదా కృతజ్ఞులు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా దాన్ని సదా స్మరించుకుంటారు. వారికి ఆ విషయంలో కృతజ్ఞతలు కూడా తెలుపుతారు. సో వర్తమాన రాజకీయాల్లో రాజశేఖర రెడ్డి గారి రిలవెన్స్ ఎంతో ఉంది అని నేనైతే నమ్ముతున్నాను. మరి సమాజం కూడా నమ్ముతుందని విశ్వసిస్తున్నాను. నమస్కారం. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా ఇక్కడ అందరము సాక్షి కుటుంబ సభ్యులము ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలంటే ఎన్నో విషయాలు ఉన్నాయి, కానీ అవన్నీ ఇప్పుడు అందరికీ తెలిసిన విషయాలే మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. ఇక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పి నేను ఆయన విద్య, వైద్యం, వ్యవసాయం ఈ 3 రంగాలకే ఆయన చేసిన కృషి చాలా ప్రతి ఒక్కరి హృదయాల్లోనూ నిలిచిపోయింది. కాకపోతే నేను చెప్పే ఇన్సిడెంట్ ఒక చిన్న కాలేజీ స్టూడెంట్స్కి సంబంధించింది. ఒక కాలేజీలో అంటే ఇంటర్మీడియట్ లెవెల్లో ఒక 5 మంది దగ్గర స్నేహితులు అన్నమాట, మంచి గ్రూప్గా ఉండేవాళ్ళు. వాళ్ళలో 4
ఒక రకమైన స్థితిమంతులు, ఒక ఒక్కరు మాత్రమే చాలా పేదవాళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళ గుంపులో. సో వాళ్ళు ఏం చేసేవాళ్ళు, పాకెట్ మనీ, పేరెంట్స్ ఇచ్చే పాకెట్ మనీ తోటి ఆ పేద విద్యార్థిని సపోర్ట్ చేసేవాళ్ళు ఇంటర్మీడియట్ వరకు అయితే సరిపోతుంది, ఎందుకంటే అంత పెద్ద ఫీజు ఉండదు కాబట్టి. అదే 5గురికి అదృష్టం కొద్దీ ఒకే ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ వచ్చింది. సో ఇంజనీరింగ్ కాలేజీలో ఫీజులు అనేటప్పటికి వాళ్ళ పాకెట్ మనీ సరిపోయే అవకాశమే లేదు. ఇంట్లో అడిగితే ఇవ్వరు. వాళ్ళకైతే ఖర్చు పెట్టగలరు, కానీ ఎవరికో స్నేహితునికి ఖర్చు పెడతానంటే ఇంట్లో వాళ్ళు ఇచ్చే పరిస్థితి చాలా తక్కువగా ఉంటుంది. సో ఆ టైంలో నాకు వీళ్ళు 5గురు ఒకసారి తారసపడి చెప్పిన విషయం ఏంటంటే, రాజశేఖర్ రెడ్డి గారు మాకు దేవుడితో సమానము, ఎందుకంటే ఆ సంవత్సరమే ఈయన ఫీజు రీయింబర్స్మెంట్ పెట్టారంట. సో వాళ్ళ మీద బర్డన్ తగ్గిపోయింది, ఆ మిగతా 4 మీద. సో వాళ్ళ ఫ్రెండు విద్య కూడా పూర్తయింది, వాళ్ళతో పాటు చదువుకోవడం జరిగింది. అందరూ సాఫ్ట్వేర్ జాబ్స్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళు నార్త్ ఆంధ్రాకు సంబంధించిన విద్యార్థులు, దూరం. కానీ ప్రతి సంవత్సరం తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా ఇడుపులపాయకి వెళ్ళి మహానేత సమాధి దగ్గర నివాళులు అర్పిస్తారంట. అది విన్న తర్వాత నాకు చాలా ఇదైందనమాట. అరే, ఈయన ఎంతోమందికి డైరెక్ట్గా సాయం చేశాడు, కానీ చాలా ఇండైరెక్ట్గా బెనిఫిషరీస్ కూడా ఉన్నారు. వీళ్ళల్లో ఆ 4 ఇండైరెక్ట్ బెనిఫిషరీస్, ఒక్కరే డైరెక్ట్ బెనిఫిషరీ. సో ఈ రకంగా ఎంతమందికి ఎన్ని రకాలుగా సాయం చేశారు అది ఇప్పటికీ మనం గుర్తు చేసుకుంటూనే ఉంటాం, ఎప్పటికీ గుర్తు చేసుకుంటూనే ఉంటాం. సో ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని అతి దగ్గర నుంచి చూసినటువంటి అదృష్టవంతుల్లో నేను ఒకడిని. ఆయన గురించి మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, అతి ముఖ్యమైన విషయాలు, మనుషుల్ని పేరు గుర్తుపెట్టుకోవడము. ఒక్కసారి కలిసిన వాళ్ళని కూడా ఎక్కడ కనిపించినా కూడా పేరు గుర్తుపెట్టుకున్నటువంటి అతి గొప్ప జ్ఞాపక శక్తి కలిగినటువంటి అరుదైన వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. ఇంకొకటి, ఆయన మనుషులను పిలిచే విధానము, ఆ పిలుపులో ఆయన చూపించేటువంటి ప్రేమ, ఆత్మీయత ఇంకెక్కడ మనం చూడలేము. ఒక్కసారి ఆయన కలిసిన వాళ్ళు కూడా జీవితాంతం ఆయనను మర్చిపోలేరు. అది సొంత మనుషులు కావచ్చు, ఆయన్ని వ్యతిరేకించే ఇతర పార్టీల వాళ్ళు కూడా కావచ్చు. ఆయన మనుషుల మీద చూపించేటువంటి ప్రేమ అంత అతీతమైనది. ఆ తర్వాత ఆయన ఆలోచించే విధానము, అటు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ, ఇటు అధికారంలో ఉన్నప్పుడు కానీ. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏంటంటే ఆయన దగ్గరికి కొన్ని వందల మంది రోజు వచ్చేవాళ్ళు. ఆయన ఆలోచించే విధానం ఏంటంటే, నా దగ్గరికి వచ్చారు, ఒక సహాయం కోసం వచ్చారంటే ఎంతో ఆత్మాభిమానాన్ని చంపుకొని వచ్చింటారు, వీళ్ళనంత సహాయం చేయాలి అనుకున్నటువంటి గొప్ప మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి. అలా వచ్చిన వాళ్ళు ఆయన అధికారంలో లేనప్పటికీ ఉద్యోగాలు కానీ, ప్రభుత్వంలో ఉన్నటువంటి సమస్యల గురించి కానీ ఎప్పటికప్పుడు అటు ఫోన్ కాల్ కానీ, ఇటు లెటర్ కానీ, ఆయన దగ్గర ఉండే భాస్కర్ శర్మ అనే సెక్రటరీ ఉండేవాడు. కొన్ని లక్షల లెటర్లు ద్వారా ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు, ప్రభుత్వంతో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారమైన వాళ్ళు చాలామంది ఉంటారు. అలాగే ఫోన్ కాల్ కావాలంటే ఫోన్ కాల్ చేసేవాడు. అట్లా ఉదారమైనటువంటి మనస్తత్వం కలిగిన వాడు. కొంతమంది అనేవాళ్ళు, సార్ పలాని ఆఫీసరు లేదా పలాని వ్యక్తి మీకు తెలుసు అంటే, ఆయన నాకు తెలియకపోవచ్చు కానీ నేనైతే ఆయనకు తెలిసి ఉంటుంది, మీకు కావాల్సిన పని ఏంటో చెప్పండి, టక్కున ఫోన్ కానీ లెటర్ కానీ రాసిచ్చేవాడు. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత అదే మనస్తత్వము, గ్యాలరీలో క్యాంప్ ఆఫీస్ దగ్గర డైలీ వందల మంది వచ్చేవాళ్ళు. ఆ వందల మంది వచ్చిన సమస్యలను చూసిన తర్వాత, సరే ఆరోగ్య సమస్యల వల్ల ఆర్థిక స్తోమత లేక ఇబ్బందులు పడే వాళ్ళు చూసి వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సహాయం చేసేవాడు. ఇలా రాలేని వాళ్ళు కొన్ని లక్షల మంది ఉంటారు కదా, నా దగ్గరికి వస్తే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతున్నటువంటి విషయం తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఆరోగ్యశ్రీ పెట్టాడు. అలాగే పిల్లలు ఇంట్లో తనకు తెలిసిన వాళ్ళు కాలేజీలో ఫీజు కట్టడానికి ఇబ్బంది పడి స్తోమతి లేక ఉన్న వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకు తన చేతన ఎంత సహాయం చేసేవాడు. ఇలా కొంతమంది మాత్రమే రాగలరు, రాలేని వాళ్ళు కొన్ని లక్షల మంది, రాష్ట్రం అప్పుడు ఉభయ రాష్ట్రాలు.
ఉండేవాళ్ళు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఆలోచించి, అంత దూరంగా ఆలోచించి వాళ్ళ కోసం ఫీజు రీయింబర్స్మెంట్ అనేటువంటి ఒక పథకాన్ని చేపట్టాడు. ఆ తర్వాత రైతులు ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళ కాలంలో పంటలు సరిగా పండినా కూడా గిట్టుబాటు ధర లేక, చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకునేటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఎందుకు ఇలా ఆత్మహత్య చేసుకుంటున్నారని చెప్పేసి ఆలోచించి రైతులు వాళ్ళకున్నటువంటి రుణ సమస్య తీర్చడానికి రుణమాఫీ అని చెప్పేసి అని, ఈ మెట్ట ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు వ్యవసాయం గిట్టుబాటు కాదు కాబట్టి లక్షలు పెట్టి బోరులు తవ్వించి మళ్ళీ దాని మీద కరెంట్ ఛార్జీలు పెట్టి భరించలేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి, ఒకవేళ పెట్టినా కూడా అంత గిట్టుబాటు లేదు కాబట్టి అప్పుల పాలై ఆత్మహత్య చేసుకునేవాళ్ళు. అట్లా రుణమాఫీ అని చెప్పేసి, ఉచిత విద్యుత్ అని చెప్పేసి, జలయజ్ఞం అని చెప్పేసి అట్లా వాళ్ళు చేశారు. అలాగే వృద్ధ మహిళలు కానీ మగవాళ్ళు కానీ చివరి మజిలీలో పిల్లలు పట్టించుకోక, నా అనేవాళ్ళు లేక ఇబ్బందులు పడితేటువంటి వాళ్ళను గమనించి వాళ్ళకు వృద్ధాప్య పెన్షన్లు అని చెప్పేసి, అది కూడా శాచ్యురేషన్ పాయింట్లో అని చెప్పేసి అట్లా. అలాగే ఏ పని మీద ఎవరు వెళ్ళినా కూడా ఆయన దగ్గరికి, ఇంకా రోడ్ నెంబర్ 108 గురించి మనం చూసేవాళ్ళం అంతమంది. అంబులెన్స్ ఎక్కడన్నా యాక్సిడెంట్ అయితే ఎవరు అటు ఇటు పోయేవాళ్ళు వీడియోలు తీసుకొని స్టాటిస్టిక్ ప్రెజర్ చేసే వాళ్ళని చూసాం, కానీ ఆపి వాళ్ళు నియరెస్ట్ హాస్పిటల్కి తీసుకెళ్దాం, ఏదైనా చికిత్స చేద్దామనేటువంటి మనస్తత్వం లేని రోజుల్లో 108 అని చెప్పేసి ఒక దేశంలోనే ఒక విప్లవాత్మకమైనటువంటి అంబులెన్స్ సర్వీస్ అది. ఈ దేశంలో ఇతర దేశాల్లో కూడా ఉండేటివి కాదని చెప్పేసి అనేవాళ్ళు. అలా అంత దూరం ఆలోచించి వాళ్ళకు కూడా సహాయం చేయాలన్నటువంటి ఒక గొప్ప పథకాన్ని ప్రవేశపెట్టి, ఇలా ఉద్యోగస్తులు కానీ, విద్యార్థులు కానీ, రైతులు కానీ, మహిళలు కానీ, నిరుద్యోగులు కానీ ఆయన చేసినటువంటి పథకాలు ఈనాటికి ప్రజలు గుర్తుపెట్టుకొని ఒక దేవుడి మాదిరి ఆయన్ను ఇప్పటికీ గుండెల్లో కొలువుగా చేసుకొని ఉన్నారు. ఆ మహానాయకునికి మనం నివాళులు అర్పించగలిగిన విధానం ఏంటంటే, ఆ నాయకుని క్వాలిటీస్, ఆ లక్షణాలని మనం కూడా కొంతవరకు పాటించినా కూడా మనమే కాదు, మరీ ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకులు మోసం చేసి, కపటాలు చేసి, కుట్రలు చేసి, దుష్ప్రచారం చేసి అధికారంలోకి వచ్చి ప్రజలకు మేలు చేద్దామనే విషయం కాకుండా, ప్రజలను ఎలా మోసం చేయాలి, ఎలా డబ్బులు సంపాదించాలి, డబ్బులు సంపించి మళ్ళీ అధికారంలోకి ఎలా రావాలనేటువంటి ఈ మనస్తత్వం పోయితే కానీ ఆ మహానాయకునికి నిజమైన నివాళులు అర్పించినట్టు అవుతుంది. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.